హలో అండి అందరికీ. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఈ వీక్ ఫాదర్స్ డే వచ్చింది కదా, అందరూ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. సో మేమైతే ఇక్కడ మా హస్బెండ్ కి కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాము. నేను మా పాప మేమిద్దరమే వెళ్ళాము. ఈ కేక్ వచ్చి మా పిల్లల వాళ్ళ పాకెట్ మనీతో తీసిస్తున్నారు వాళ్ళ డాడీకి స్పెషల్ గిఫ్ట్ లాగా. అండ్ నేను వచ్చి తనకి టీ షర్ట్స్ అవి తీసుకున్నాను అనమాట సర్ప్రైజింగ్ గిఫ్ట్ కి. సో ఇక్కడైతే కేక్ షాప్కి వచ్చేసాం. ఆ రోజు ఫుల్ కేక్స్ డిమాండ్ అసలు లేనే లేవు. ఈ ఫ్లేవర్స్ దా ఉన్నాయి. నేను మా పాప తనకి సర్ప్రైజ్ చేద్దామనేసి మేము వెజిటేబుల్ కనేసి వెళ్తాము అని చెప్పి బయట వద్దాం అనుకున్నాము. కానీ తను కనిపెట్టేశాడు, మీరు కేక్ కోసమే వెళ్తున్నారు కదా అని. మా హస్బెండ్ వీడియోస్ లోకి రాడు, అందుకే నేను కేక్ కటింగ్ చేయడము అదంతా ఏం షూట్ చేయలేదు. ఆ తర్వాత ఏంటో ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేస్తారు. కేక్ వచ్చేసి నేను బెల్జియం చాకో ట్రఫల్ ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో దానికి అడిక్ట్ అయ్యాంలేండి. అంతకుముందు రెడ్ వెల్వెట్ ఎక్కువ తినేవాళ్ళం. బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ స్విమ్ సూట్స్ లో రెడీ అయిపోయారు ఫన్ వరల్డ్ కి వెళ్ళడానికి. ఆల్రెడీ తమ్నైల్ లో పెట్టాను కదా. సో ఇది నేను యాక్చువల్ గా సమ్మర్ హాలిడేస్ లో, అంటే సమ్మర్ హాలిడేస్ అని కూడా చెప్పలేము, మేము లాస్ట్ లో సమ్మర్ హాలిడేస్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు వెళ్ళాము, మే లాస్ట్ లో. యాక్చువల్ గా అందరూ సమ్మర్ లో వెళ్తే మేము సమ్మర్ లాస్ట్ లో వెళ్తాం ఎవ్రీ టైం అంతే. మేము ఇక్కడికి అనుకోకుండా స్టార్ట్ అయ్యాము, అంటే వెళ్దామా వద్దా అని డిస్కషన్స్ చేసుకుంటూ. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 11 కి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంట్లోనే. అంటే మేము ఇక్కడ రావడానికి 12:30 అలా అయిపోయింది ట్రాఫిక్ లో. ఇట్స్ ఓకే, పర్లేదు, మేము పిల్లల్ని కూడా ఎక్కడికి బయట తీసుకెళ్ళలేదు కదా, అందుకనేసి ఫన్ వరల్డ్ కి తీసుకెళ్దాం, వాళ్ళకి ఎలాగో వాటర్ గేమ్స్ వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టం అనేసి తీసుకొని వచ్చాము. ఇక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు మనం ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్లాలని ఎక్కడెక్కడో తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కడ హ్యాపీ ఉంటుంది అనేది తెలుసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాటిలోనే అక్కడికి కూడా తీసుకెళ్లొచ్చు. సో మేము అలాగే తీసుకెళ్తూ ఉంటాము. సో ఇలా ఫన్ వరల్డ్, తర్వాత జూ ఇష్టపడుతూ ఉంటారు, ఎన్నిసార్లు చూసినా ఇష్టపడతారు. అఫ్ కోర్స్ అది మనకి బోరింగ్ గా ఉంటుంది, ఎక్కువ దూరం తిరగాలి కదా, వాళ్ళకి ఫన్ గా ఉంటుంది. సో అలా పిల్లలకి ఇష్టమైన ప్లేస్ ఎంచుకొని తీసుకెళ్లడం చాలా ముఖ్యం కదా. అండ్ ఫన్ వరల్డ్ లో బ్యూటీ స్పాట్ ఏంటంటే ఈ ప్లేస్ అనమాట. మీలో ఎంతమంది ఫన్ వరల్డ్ కి వెళ్ళారు ఇక్కడ బెంగళూరులో, నాకు కమెంట్ చేయండి ఎవరైనా చూస్తూ ఉంటే. బెంగళూరులో ఉన్న వాళ్ళు పర్టికులర్ గా ఈ స్పాట్, అక్కడ ఎండ పడుతూ ఉంటుంది, పైనుంచి జలపాతాలు లాగా పడుతూ ఉంటాయి. ఎంత బాగుంటుందంటే ఫొటోస్ కానీ అక్కడ ఉండడానికి కానీ. నాకు వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టము. ఇది ఫన్ వరల్డ్ వాటర్ రైడ్స్ ఇంకా గేమ్స్ అన్ని కలిపి ఉంటాయి. సో మాకు ఒక్కొక్కరికి టికెట్ 1500 అరౌండ్ పడింది. మా పిల్లలకి టికెట్ 30% డిస్కౌంట్ వచ్చింది అనమాట, ఎందుకంటే వాళ్ళు స్కూల్ పిల్లలు కదా. సో ఐడి కార్డ్స్ తీసుకెళ్తే 30% డిస్కౌంట్ వస్తుందన్నారు. మీలో ఎవరైనా కూడా ప్లాన్ చేసుకుంటే స్కూల్ పిల్లలు ఉంటే ఐడి కార్డ్స్ తీసుకెళ్ళండి, సో తగ్గుతుంది మనీ. యాక్చువల్ గా మేము మా ఆడబిడ్డ వాళ్ళము వెళ్ళాము, వాళ్ళు వచ్చారనమాట సమ్మర్ హాలిడేస్ కని. సో అప్పుడు తీసుకెళ్ళాము. వాళ్ళేమో ఈ రైడ్స్ ఎక్కారు. ఫస్ట్ వెళ్ళగానే ఈ రైడ్స్ ఎక్కారు, ఇంకా కడుపులో తిప్పేసిందంట. నేను ఎక్కను అలాంటివి, నాకు ముందుగానే చూడగానే తిప్పేస్తుంది, ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. మనమంతా అలాంటి సింపుల్ సింపుల్వి. తర్వాత ఇది మాత్రం ఎక్కాను, రోలర్ కోస్టర్. బట్ ఓకే, నాకు మరి అంత భయం ఏం అనిపించలేదు, ఇది సింపుల్ గా ఉంది. యాక్చువల్ గా వండర్లాలో ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది, అది చాలా డేంజర్ గా కనిపిస్తుంది. ఇది ఓకే ఓకేగా ఉన్నింది. తర్వాత ఒక 2-3 చిన్న రైడ్స్ ఎక్కాను. కామ్ గా ఉండకుండా నేను కొలంబస్ ఎక్కాను, అదే ఉయ్యాలాగా పైకి కిందికి వెళ్తుంది కదా. అది ఎక్కిన తర్వాత నాకు కడుపులో లిటరల్లీ తిప్పేసింది. దాని తర్వాత నేను ఏ పెద్ద రైడ్ ఎక్కలేదు. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను ఎక్కనని చెప్పేశాను. ఆ రైడ్స్ కూడా మిగతా పెద్దవన్నీ మా పిల్లలు వాళ్ళే వెళ్ళారు. వాళ్ళంటే యంగ్స్టర్స్, ఎలాగైనా ఎక్కుతారు దిగుతారు. నేను మా పిల్లలతో కలిసి అలాంటి చిన్న చిన్న రైడ్లే ఎక్కాను. ఆ తర్వాత ఇంకా అప్పటికి టైం ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో మాకు టైం అయిపోయింది. మేము అక్కడ ఉండగానే ఫుల్ మబ్బులు పట్టేసింది. ఎంత మబ్బులు పట్టిందంటే మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుందో తెలియదు, కానీ ఫుల్ గా బ్లాక్ గా అయిపోయింది. ఇక్కడ చూసారా, అంత మబ్బులు పట్టాక వర్షం పడకుండా ఉంటుందా? వర్షం పడిందంటే కుండపోత వర్షం అంటారు కదా, అలాంటి వర్షం చూసాను నేను. ఇది వచ్చి స్నో వరల్డ్. స్నో వరల్డ్ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఏదర్ ఫన్ వరల్డ్ తీసుకోవచ్చు లేదా స్నో వరల్డ్ తీసుకోవచ్చు. మాకు స్నో వరల్డ్ అంత కిక్ ఏమి ఇవ్వలేదు, లాస్ట్ టైం వెళ్ళాము. సో అందుకని ఈసారి ఫన్ వరల్డ్ కి వెళ్ళాము. ఇక్కడ వాన్ చూసారా, అసలు ఏమీ కనిపించలేదు, ముందర రోడ్డు కూడా కనిపించలేదు, స్లోగా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా అంత వాన పడ్డాక ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా బెంగళూరులో. సో ఇక్కడ ఫుల్ గా ట్రాఫిక్ లో స్టక్ అయ్యామన్నమాట. మేము 6 కి స్టార్ట్ అయితే ఇంటికి రీచ్ అవడానికి 9 అయింది. ఆఫ్టర్నూన్ 1.5 అవర్ లో వచ్చేసాము. ఈవినింగ్ మాకు 3 అవర్స్ పట్టింది రీచ్ అవడానికి.
సో ఇంకా ఆ టైంకి ఇంటికొచ్చి ఇంకా ఫుడ్ అప్పుడేం చేసుకుంటాంలే అని బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినేసాము. ఆ నెక్స్ట్ డే మేము ఇంక చెప్పాం కదా! అందరూ వచ్చారు ఎక్కడికో చోటుకెళ్ళాలి కదా! సో విశాల్ మార్ట్‌కని వచ్చాను. నాకు కొన్ని హ్యాంగర్స్ ఇంట్లో కొన్ని చిన్న చిన్నవి కావాల్సునింది. చిన్న షాపింగెలే అండి నాది. అది చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏముంటాయి ఏంటి అని. ఈ ప్లాస్టిక్‌వి బావుంటాయి. బట్ ఏమో నాకంతగా అనిపించకుండా నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. అవి నాకు నచ్చాయి విశాల్ మార్ట్‌లో కన్నా. అండ్ ఇక్కడ చెప్పులు అవన్నీ చూస్తున్నాను. కాస్ట్ 600, 500 అలా ఉంటాయి. బట్ సైజ్ దొరకడమే కష్టము. వెతుక్కోవాలి. ఓపికుండి బాగా వెతుక్కుంటే దొరుకుతాయి. బట్టలు ఏ టు జెడ్ ఉంటాయి విశాల్ మార్ట్‌లో. అంటారు కదా! యూ నేమ్ ఇట్ దే హావ్ ఇట్ అని. సో, అలాంటి ప్లేసెస్ అన్నమాట ఈ విశాల్ మార్ట్. మెయిన్ బట్టలు. బట్టలు ఏ టు జెడ్ ఏది కావాలన్నా ఉంటాయి. అందులోనూ బట్టల్లో కూడా వెస్టర్న్ వేర్ చాలా బావుంటుంది. గర్ల్స్‌కి, బాయ్స్‌కి. మా పాపకి ఒక టీ షర్ట్ అవి తీసుకున్నాను నేను. ఇక్కడ నాకు చూపించడానికి టైం లేకుండా పోయింది. సో, ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్